ప్రభునందు ప్రేమైన వారులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఉదయకాలంలో కలవరి కృపాసనం మీదకు మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. ద్వితీయోపదేశకాండం 19వ అధ్యాయం 2వ వచనంలో, నీవు స్వాధీనపరచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశంలో 3 పురములను వేరుపరచవలను. దేవుడైన యెహోవా ఇశ్రాయేలుకి సెలవిస్తూ, మీరు స్వాధీనపరచుకొనబోతున్న దేశంలో 3 పురములను ఏర్పరచవలను. దేనికోసం అంటే, పొరపాటున ఒకరు ఎవరైనా సరే హత్య చేసినట్లా, అంటే మనసును ఉద్దేశించి కాకుండా తెలియకనే వారు ఆ పనిని చేసినప్పుడు, ఒకవేళ చెట్లు నరకడానికి వెళ్ళినప్పుడు గొడ్డలిపిడి జారి ఇతరుల మీద పడి అతను చనిపోతే, వారు మనసు కారణంగా దాన్ని చేయలేదు కాబట్టి ఆ వ్యక్తి క్షమాపణకి యోగ్యుడు. అట్టువాడు పురంలో ప్రవేశించినప్పుడు అతడు నిర్దోషిగా ఎంచబడతాడు అని చెప్పినట్లుగా, అలాగ 3 పురములు ఏర్పరచాలని దేవుడు సెలవిచ్చిన మాటను జ్ఞాపకం చేసుకుని ఆశ్రయపురంలో ఉన్న ఆదరణ పొందుకోవడానికి సిద్ధపడదాం. ఆమె